श्रीशैलशयापात्रं दीभक्त्यादिगुणार्णवं यतीन्द्रवनं वन्दे ब्रह्मजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् यो नित्यमच्युतपदाम्बुजैक्मरुक्मव्यामोहतत्तदितराणि तृणाय मेने अस्मद्गुरोः भगवतो सदैकसिन्धो रामानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापिता युवतस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानामाद्यस्य न प्लवतेरुकलाभिरामं श्रीमत्तदङ्घ्रिकुलं रमामि मुद्रा भूतं सरस्य महदाह्वयपटनाद श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकालयतीन्द्रमित्रान् श्रीमत्पराङ्कुतमुनिं प्रणतोऽस्मि नित्यं तत्त्वेन यश्चिदतीश्वरदस्वभावः भोगापवर्तितदुपाय गतिरुदारः तं दर्शयन् रममीतपुराणरत्नं तस्मै नमो मुनिवराय पराशराय अंशे षड्भिः समाकेन्नम् अङ्गैर्वेदमिवापरं पुराणं वैष्णवं चक्रे यस्तं वन्दे पराशरम् व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखदातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः पुराणं वैष्णवं जैते सर्वगिल्बिषनाशनं वहिष्ठं सर्वशास्त्रेभ्यः पुरुषार्थोपपादने भारते भगवद्गीता धर्मशास्त्रेषु मानवः वेदेषु पौरुषं सूक्तं पुराणेषु च वैष्णवं तत्कर्मयन्न बन्धाय सा विद्याया विमुक्तये आयासाया परं कर्म विद्यान्याशिल्पनैपुणम् श्रीविष्णुचित्तपदपङ्कजसङ्गमाय चेतो मम स्पृहयते किमतः परेण नो चेन्ममापि यतिशेखरभारतीनां भावत्कथं भवितुमर्हति वाग्विधेयः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत् शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं रसङ्कचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं धनसीविषेचरं सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं शिरसा चतुर्भुजम् అందరికీ నమస్కారం. మనం శ్రీ విష్ణు పురాణంలో ప్రథమ అంశంలో 15వ అధ్యాయం వరకు నిన్న పూర్తి చేసుకున్నాము. ఇంకా ఈరోజు మనం 16వ అధ్యాయం ప్రవేశించాలి. ఈ 15వ అధ్యాయంలో అనేకమైనటువంటి కండు మహర్షి యొక్క చరిత్ర ఈ విధంగా చదువుకుంటూ చివరికి దితి సంతతి గురించి కూడా చదువుకున్నాం అనమాట. చివరి ఒక 140వ శ్లోకం నుంచి దితి యొక్క సంతతి గురించి చదువుకున్నాం. దాంట్లో ప్రహ్లాదుని యొక్క చరిత్ర గురించి కొద్దిగా అంటే నిన్నే అనుకున్నాము, అంటే క్లుప్తంగా చెప్పడం జరిగింది అనమాట పరాశరు చేత. ఇక్కడ దితికి దిత్యా పుత్రద్వయం జగ్నే కశ్యపాదితి నశ్రుతం హిరణ్యకశిపుశ్చైవ హిరణ్యాక్ష అంటే కశ్యపుని వల్ల దితికి ఇద్దరు కొడుకులు జన్మించారని విన్నాము. వారు దుర్జయులు. హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు అనేటువంటి వారు సింహికాచభవత్కన్యా విప్రచిత్తే పరిగ్రహ హిరణ్యకశిపో పుత్రా చత్వార ప్రతితౌజధ. అదేవిధంగా హిరణ్యకశిపుడు యొక్క కుమారులు కూడా తేజస్సులైనటువంటి 4 కుమారులు కలిగారు అన్నప్పుడు హిరణ్యకశిపుడు. వారు ఎవరు ఏమిటి అనేది క్లాదుడు, బుద్ధిమంతుడైన ప్రహ్లాదుడు, సంహ్లాదులు అనేటువంటి వారు మహాపరాక్రమంతో చెప్పి చెప్పడింది. వీరు దైత్యవంశాన్ని చక్కగా వృద్ధి పొందించిన వారు అయ్యారని చెప్పి వాళ్ళ మధ్యలో తేషాం మధ్యే మహాభాగ సర్వత్ర సమదృగ్వసి ప్రహ్లాద పరమాం భక్తిని యవ్వాహ జనార్దనే. ఆ 4గురిలో ప్రహ్లాద్ అనేటువంటి వాడు అదృష్టవంతుడు. వారి మధ్యలో ప్రహ్లాదుడు అన్నిటేందుకు కూడా సమదృష్టి గలవాడు అనమాట. ఇంద్రియాలను స్వదర్శనంలో ఉంచుకున్నటువంటి వాడు, జనార్దనిపై మిక్కిలి భక్తిని వహించిన వాడని చెప్పి ఆ ప్రహ్లాదుని హృదయంలో వాసుదేవుడు ఉన్నందువలన అని చెప్పి ఆయన ప్రహ్లాదుడు తన తండ్రి చేత పెట్టబడినటువంటి హింస గురించి కొంత చెప్పడం జరిగిందనమాట. అది ఏ విధంగా చెప్పింది? దైత్రేంద్ర దీపితో వహ్ని సర్వాంగోపచితో ద్విజ నదాహచయం విప్ర వాసుదేవే హృది స్థితే మహార్ణవాంత సలిలే చితస్య చలతో మహీహి చచాల సకలాయస్య పాశబద్ధస్య ధీమతః నా భిన్నం వివిధైః శస్త్రైః యస్య దైత్యేంద్ర పాతితైః శరీరం అధ్రికఠినం సర్వత్ర అచ్యుత చేతసః విషానలోజ్వలముఖా యస్య దైత్య ప్రచోదితాః నాంతాయ సర్పపతయో బభూవురు తేజస శైలైరాక్రాంత దేహో అపి స్మరన్ పురుషోత్తమం తత్యాజనాత్మన ప్రాణాన్ విష్ణుస్మరణ సంస్థిత
పతంతం ఉచ్ఛాదవత్ నిర్యముపేత్య మహామతిం దధార దైత్యవతినా క్షిప్తం స్వర్గ నివాసిన యస్య శోషకో వాయుర్దేహే దైత్యేంద్ర యోజిత అవాప సంశయం సద్య చిత్తస్థి మధుసూదనే అని చెప్పి ఈ విధంగా అనేక విధమైనటువంటి పద్ధతుల్లో ఆయన్ని ప్రహ్లాదుని వాళ్ళ తండ్రి హిరణ్యకశిపుడు చాలా హింసించాడనమాట. దాంట్లో ఇవన్నీ కొన్ని వస్తాడు. చివరికి విషాణభంగ ఉన్మత్త మదహానించ దిగ్గజ అని చెప్ప అంటే దైత్య నుంచి ప్రయోగించబడిన ఉన్మత్త దిగ్గజాలు ప్రహ్లాదుని గుండెలు ఢీకొట్టి దంతాలు విరగొట్టుకున్నాయన్నమాట. మదాన్ని వదిలేశాయి. అంటే ఆయన శరీరము ఆ విధంగా కఠినంగా మారిందనమాట, గట్టిగా పడింది అనమాట. ఇవన్నీ ఎందుకని ఆ విష్ణువును తన మనస్సులో ఉంచుకున్నందువలన తన తండ్రి చేత ఏ విధమైనటువంటి కష్టాన్ని ఇచ్చినా కూడా దాన్ని తట్టుకునేటువంటి శక్తి కలిగింది అనమాట. యస్య ఉత్పాదితా కృత్య దైత్యరాజ పురోహితై బభూవన అంతాయ పురా గోవిందాసక్త చేతద సంబరస్య మాయానాం సహస్రమతిమాయినః యస్మిన్ ప్రయుక్తం చక్రేణ కృష్ణస్య విదధీకృతం దైత్రేంద్ర సూదోపహృతం యస్తు హాలాహలం విషం జనయామాస మతిమాన్ అవికారమమస్సరి సమచేత జగత్యస్మిన్ యః సర్వేషు అవజంతుషు యథా ఆత్మని తదా అన్యత్ర పరం మైత్ర గుణాన్విత. ఈ దైత్రేంద్రుని యొక్క వంటల వారు పాపం చివరికి వంటి కలిపి పెట్టిన ఆలాహల విషయాన్ని ఆ నిర్వికారుడు మాత్సర్య రహితమైనటువంటి సమస్త పదార్థాలను కూడా భగవన్మయంగా భావించేవాడు అనమాట. ఆయన జ్ఞాని ప్రహ్లాదుడు అరగించి వేసుకున్నాడు. ఆరగించి కాదండి, అరిగించి వేసుకున్నాడు అంటే జీర్ణం చేస్తున్నాడు అని అర్థం. ఇక్కడ భగవన్మయంగా భావించేవాడు సమస్త పదార్థాలను అనే ఒక చక్కటి మాట చెప్పాలి. మామూలుగా మనం ఆరాధన చేసిన తర్వాత మనం ఏది వండుకున్నామో ఆ రోజు పదార్థాలన్నిటిని కూడా దైవం ముందు పెట్టి ఆయన యొక్క అనుగ్రహం తీసుకొని దాని యొక్క పవిత్రమైనటువంటి భావంతో మనం స్వీకరిస్తాము. అది ఇంకొక కారణం ఉందండి. మీరు గమనించారో లేదో, మా తాతగారు వాళ్ళు చెప్తుండేవారు, ఎప్పుడైనా మీరు గుడికి పోయినప్పుడు ప్రసాదం అనేది తీసుకుంటారు, దైవ ప్రసాదంగా తీసుకుంటారు. దాంట్లో మనకి అది ప్రసాదంగా స్వీకరించినందువలన అది ఆ రుచి కానీ అది కానీ మనకి ఎప్పుడు కూడా బాగలేదు అనేటువంటిది ఉండదు. ఎందుకంటే మన మనస్సంతా కూడా దాని రుచిపైన ఉండదు. అది భగవద్ దేవుడు మనకి ప్రసాదం అంటే మేము అనుగ్రహంగా భావిస్తాం అన్నమాట. అదే భావనతో మనం ఇంట్లో కూడా ప్రతిరోజు కూడా నైవేద్యం చేసేవాళ్ళు ఉన్నారండి. మనం చేసుకున్నటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా దైవాన్ని ముందు పెట్టి అది అయిన తర్వాతనే స్వీకరించే వాళ్ళు ఉన్నారు. దానికి ఒక పవిత్రత ఏర్పడుతుంది అనమాట. ఆ విధంగా ఇక్కడ కూడా భగవన్మయంగా భావించేవాడు ఎవరు? సమస్త పదార్థాలను కూడా ప్రహ్లాదుడు. అందుకనే ఆయన జ్ఞాని ప్రహ్లాదుడు అరగించి వేసుకున్నవాటి ఏది కూడా ఆయనకేమి అది విషంగా తెలియలేదు. ఆ విధంగా విషం కూడా జీర్ణమైపోయింది అనమాట. ధర్మాత్మ సత్య సౌజాది గుణానామకరస్తదా ఉపమానం అశేషానాం సాధూనాం యస్తదా అభవత్. అంతేకాదు ఇంకా కూడా అతను తన యందు ఈ జగత్తునందు సమస్త ప్రాణయందు సమచిత్తము కలవాడు అనమాట. సమచేత జగతి అస్మిన్ యహ సర్వేషు అవజంతుషు యథా ఆత్మని తథా అన్యత్ర పరం మైత్ర గుణాన్విత. తన ఎందులాగే ఇతరులందు కూడా పరమ ప్రేమ గలవాడు అనమాట ప్రహ్లాదుడు. చివరికి ఆ ప్రహ్లాదుడు ధర్మాత్ముడు, సత్యం శౌచం ఉన్న ఉత్తమ గుణాలకు పుట్టినిల్లు. ధర్మాత్మ సత్య శౌచాది గుణానాం ఆకారస్తదా ఉపమానం అశేషాణం సాధూనాం. ఉపమానం అంటే ఏమిటి? సమర్థమైన సాధువులకు సదా అతడు ఉపమానం అయ్యాడు. అంటే పోల్చదగినటువంటి వాడు అయ్యాడు. అంటే ఏ విషయంలో కూడా అదిగో అతనిలాగా అంటుంటాం మనం కూడా. ఆయన చూడరా, ఆ అబ్బాయి చూడరా ఎంత బాగా చదువుకుంటున్నాడు, లేదా ఆ అమ్మాయి చూడ ఎంత చక్కగా చదువుకొని పెద్ద ఉద్యోగం సంపాదించింది. ఇలా మనం పోలుస్తూ ఉంటాం. మన పిల్లల విషయంలో కూడా చాలా వరకు ఇది జరుగుతూ ఉంటుంది అనమాట. ఆ అమ్మాయిని చూడు, ఆ అబ్బాయిని చూడు, నువ్వు నా ఎందుకు పనికిరాని వాడు, ఇలా అంటుంటాం మనం. దానివల్ల మనం పొందేటువంటి ప్రయోజనం కన్నా కూడా నష్టమే ఎక్కువ అండి. అది ఒక మానసికంగా చాలా కుంగదీస్తుంది అనమాట. కాబట్టి మనం పిల్లల్ని పెంచడం అనేది ఒక పెద్ద కష్టమైన పనే కాదు, కానీ అది ఒక కళ అన్నమాట. పిల్లల్ని పెంచడం అనేది ఒక కళ. ఎలాగైతే ఒక శిల్పి దేనికి పనికిరానటువంటి రాయిని కూడా చక్కగా నెమ్మదిగా ఓపికగా మలిచి అది కూడా
ఆ మలిచేటప్పుడు ఎక్కడైనా ఆ ఉలి దెబ్బ కొంచెం ఎక్కువ పడింది అనుకోండి, ఆ మొత్తం శిల్పం మొత్తం చెడిపోతుంది అనమాట. దేనికి పనికిరాదు, మళ్ళీ రాయిగానే మిగిలిపోతుంది. అటువంటి ఎన్నో. కాబట్టి మనం కూడా పిల్లల్ని పెంచడంలో ఇంత జాగరూకతతో ఉండాలండి. మనం మాట్లాడే ప్రతి అక్షరము, ప్రతి పదము, అదేవిధంగా మన నడవడిక ముఖ్యంగా అది ఇంకా ఎక్కువగా వాళ్ళని, అంటే వాళ్ళ మనసు పైన ఎక్కువ ముద్ర వేస్తుందండి. మనం ఎలా నడుచుకుంటున్నాం అనేది ఏం చెప్పవలసిన పని లేదండి. పిల్లలకి మనం చెప్పవలసిన పని లేదు. మన నడవడికతోనే వాళ్ళని సన్మార్గంలో పెట్టగలుగుతాం. కానీ కొన్ని విషయాల్లో చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే బాహ్య ప్రపంచంలో తిరిగేటప్పుడు వాళ్ళ యొక్క ఆ బాహ్య ప్రపంచంలో ఉండే వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ అంటాం, అంటే అది కూడా వీళ్ళపైన పడుతూ ఉంటుంది, ఎక్కువగానే పడుతుంది. ఎందుకంటే ఇంట్లో ఉండే తక్కువ కదండి పిల్లలు. కాబట్టి దాన్ని తొలగిస్తూ ఉండాలి. ఏదైనా చెడు ఇన్ఫ్లుయెన్స్ పడ్డప్పుడు తొలగి, ఇవన్నీ ఒక చాలా కష్టమైనటువంటి విషయం అన్నమాట. పిల్లల్ని పెంచడం అనేది అంత సులభమైనది కాదు. అంతా తీర్చిదిద్దిన తర్వాత వారి పెద్దవారి ఒక లోకం కూడా మెచ్చుకునే స్థితికి ఏరినప్పుడు మనం కృతకృత్యులైనట్లుగా భావిస్తామన్నమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఉపమానం. అట్లా మన పిల్లవాడిని పెంచేటప్పుడు ఇతరుల పిల్లవాళ్ళు మన పిల్లవాడిని ఉపమానంగా తీసుకోవాలి. అంతేగాని మనం ఉదస్తమానం కూడా వాడి ఇట్లా వీడి ఇట్లా నువ్వు ఇట్లా అని అలా చెప్తూ ఉన్నాం అనుకోండి, వీడి కూడా మనసు విరిగిపోతుంది అనమాట. దానివల్ల పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. వాడి పిల్లవాడిని మంచి చెడు చెప్పాలి, కానీ ఇతరులతో పోల్చకూడదు అనమాట. ఎక్కువగా పోల్చకూడదు. వాళ్ళని ఉత్తేజపరిచేందుకు, లేదు వాళ్ళని ప్రోత్సహించేందుకు అప్పుడప్పుడు 2-3 ఉదాహరణలు చెప్పొచ్చు అనమాట. లేదు 2-3 చెప్పొచ్చు. అది ముఖ్యంగా బతికున్న వాళ్ళ గురించి చెప్పామనుకోండి, ఇంకా కోపం ఎక్కువ వస్తుంది. అట్లా కాకుండా ఏదో కనుమరుగైపోయిన వాళ్ళ గురించి వాళ్ళు చూడరా ఎంత ఉన్నత స్థితికి అది చెప్తే పర్వాలేదు. కాబట్టి ఆ విధంగా ఇక్కడ ఎందుకు చెప్పవచ్చు అంటే, సమస్తమైన సాధు పురుషులకు సదా అతడు ఉపమానం అయ్యాడన్నమాట. ఆ విధంగా ధర్మాత్మ సత్య శౌచాది గుణానాం అగరస్తదా ఉపమానం అశేషానాం సాధువునాం సదా భవత్. ఇది మనం 15వ అధ్యాయంలో చదువుకున్నటువంటి విషయం. కాబట్టి ఇక్కడ ప్రహ్లాదుడు ఈ ఎవరు ఏమి ఎందువలన అటువంటి అంటే అటువంటి కష్టాలు ఎదుర్కొనవలసి వచ్చింది ఏమిటి అనే విషయాన్ని మనం ఈరోజు 16వ అధ్యాయంలో, అది కూడా క్లుప్తంగానే మరలా 16 శ్లోకాలే ఉన్నాయి. ఇప్పుడు తరువాత ఇంకా 17వ సర్గ నుంచి ఇంకా పూర్తిగా చదువుకోవడం జరుగుతున్నాం. కాబట్టి మనం ఈ మహావిష్ణు పురాణంలో ప్రథమ అంశంలో 16వ అధ్యాయం ఈరోజు ప్రారంభిద్దాం. శ్రీ మైత్రేయ ఉవాచ కథితో భవతా వంశో మానవానాం మహాముని కారణం చాస్య జగతో విష్ణురేవ సనాతనః. కథితో భవతా వంశో మానవానాం మహామునే కారణం చాస్య జగతో విష్ణురేవ సనాతనః. యచ్చ ఏతద్భగవానాః ప్రహ్లాదం దైత్య సత్తమం దత్తాహనాగ్నిర్నాచ్చైశ్చ క్షుణ్ణస్తత్యాజ జీవితం. యచ్చైతద్భగవానాః ప్రహ్లాదం దైత్య సత్తమం దదాహనాగ్నిర్నాత్రైశ్చ క్షుణ్ణత్యత్యాజ జీవితం. జగామ వసుధా క్షోభం యత్రాబ్ది సలిలే స్థితే బంధబద్ధే విచలతి విక్షిప్తాంగైః సమాహత. జగామ వసుధా క్షోభం యత్రాబ్ది సలిలే స్థితే బంధబద్ధే విచలతి విక్షిప్తాంగైః సమాహత. శైలే సాక్రాంత దేహో అపి న మమారచయః పురా త్వయేవాతీవ మాహాత్మ్యం కథితం యస్య ధీమతః. తస్య ప్రభావమతులం విష్ణోర్భక్తిమతో మునే శ్రోతుమిచ్ఛామి యస్య ఏతచ్చరితం దీప్తతేజసః. తస్య ప్రభావమతులం విష్ణో భక్తిమతో మునే శ్రోతుం ఇచ్ఛామి యస్య ఏతచ్చరితం దీప్తతేజసః. కిం నిమిత్తమసౌ శస్త్రైర్విక్షిప్తో దితిజైర్మునే కిమర్థం చాబ్ది సలిలే నిక్షిప్తో ధర్మతత్పరః. కిం నిమిత్తం అసౌ శస్త్రైః విక్షిప్తో దితిజైః మునే కిమర్థం చాబ్ది సలిలే నిక్షిప్తో ధర్మతత్పరః. ఆక్రాంత పర్వతైకస్మాత్ కస్మాదష్టో మహోరగైః
क्षिप्त किमद्रिशिखरा किं वा पावक संचये दिग्धन्तीनां दन्तभूमिं स च कस्मान्निरूपितः संशोषको अनिलज्जाच्च प्रयुक्तः किं महासुरैः दिग्धन्तीनां दन्तभूमिं स च कस्मान्निरूपितः संशोषको अनिलज्जाच्च प्रयुक्तः किं महासुरैः कृत्यां च दैत्य गुरवो युजुस्तत्र किं मुने शम्भरश्चापि मायानां सहस्रं किं प्रयुक्तवान् हालाहलं विषमो दैत्यसूदैर्महात्मनः कस्मात् दत्तं विनाशाय यज्जीर्णं तेन धीमता हालाहलं विषमो दैत्यसूदैर्महात्मनः कस्मात् दत्तं विनाशाय यज्जीर्णं तेन धीमता एतत् सर्वं महाभाग प्रह्लादस्य महात्मनः चरितं श्रोतुमिच्छामि महामाहात्म्यसूचकम् एतत् सर्वं महाभाग प्रह्लादस्य महात्मनः चरितं श्रोतुमिच्छामि महामाहात्म्यसूचकम् न हि कौतूहलं तत्र यद् दैत्यैर्न हतो हि सः अनन्यमनसो विष्णौ कस्य शक्नोति निपातने न हि कौतूहलं तत्र यद्दैत्यैर्न हतो हि सः अनन्यमनसो विष्णौ कस्य शक्नोति निपातने तस्मिन् धर्मपरे नित्यं केशवाराधनोद्यते स्ववंश प्रभवैर्दैत्यैः कर्तुं द्वेषो अति दुष्करः तस्मिन् धर्मपरे नित्यं केशवाराधन उद्यते स्ववंश प्रभवैः दैत्यैः कर्तुं द्वेषो अति दुष्करः धर्मात्मनि महाभागे विष्णुभक्ते विमत्सरे दैतेयैः प्रहृतं कस्मात् तन्माख्यातुमर्हसि धर्मात्मनि महाभागे विष्णुभक्ते विमत्सरे दैतेयैः प्रहृतं कस्मात् तन्माख्यातुमर्हसि प्रहरन्ति महात्मानो विपक्षापि नेदृशे गुणैः समन्विते साधौ किं पुनर्यस्वपक्षचया तदेतत्कथ्यतां सर्वं विस्तरान् मुनिसप्तमा दैत्येश्वरस्य चरितं श्रोतुमिच्छाम्यशेषतः तदेतत्कथ्यतां सर्वं विस्तरान् मुनिसप्तमा दैत्येश्वरस्य चरितं श्रोतुमिच्छामि अशेषतः इति श्री विष्णुपुराणे प्रथमांशे प्रह्लादचरितं नाम షోడశోధ్యాయ అన్నమాట. కాబట్టి ఇది 16వ అధ్యాయం. ఇక్కడ మైత్రేయుడు అంతా విన్నాడనమాట. పరాశరుడు చెప్పినటువంటి ఆ విషయాలంతా కూడా విన్నాడు. ఎందుకని ప్రహ్లాదుని ఆ విధంగా హింసించారు, ఏమిటి, దానికి కారణం ఏంది, అది కూడా విష్ణు భక్తి తత్పరుడు ఆయన. మరి విష్ణు భక్తి తత్పరుడు అటువంటి కష్టాలను ఎందుకు ఎదుర్కోవాల్సి వచ్చింది, ఆ విషయం అంతా కూడా నాకు సంపూర్ణంగా తెలియజేయవలసినది. ఈయన ఏదో క్లుప్తంగా చెప్పి వదిలేద్దాం అనుకున్నారు పాపం. కానీ మైత్రేయుడు వెంటబడ్డాడు పరాశరుడు. అట్లా కాదు, అంతా వినాలి, నేను పూర్తిగా నాలో చాలా కుతూహలంగా ఉన్నది. ఆయన చెప్పి అడిగినందువల్ల మనకు కూడా మొత్తం కథ వినేందుకు అవకాశం కలిగింది అనుకోవాలి మనం. ఆ విధంగా ప్రహ్లాదుని గురించి మైత్రేయుని యొక్క ప్రశ్న అన్నమాట ఇది. ప్రహ్లాద చరిత్రం అనేది. శ్రీ మైత్రేయ ఉవాచ, మైత్రేయుడు చెప్పాడు ఏమని, కథితో భవతా వంశో మానవానాం మహామునే కారణం చాసి జగతో విష్ణునీవ సనాతన. పరాశరుడు చెప్పిన విషయాన్ని ఎత్తి చెబుతూ ప్రహ్లాద జీవితం అడుగుతున్నాడు ఏమని, కథితో ఇత్యాదిగా. మానవానం అంటే ఏమిటి అనగా ఉత్తానపాదుడు, ధ్రువుడు మొదలగు వారి యొక్క ఓ మహాముని, మనువంశస్థులైనటువంటి ఉత్తానపాదుడు మున్నగు వారి యొక్క వంశం గురించి మరియు ఈ జగత్తు పుట్టడానికి వర్ధిల్లడానికి సనాతనుడైన విష్ణువే కారణం అన్ని చెప్పినారు. కథితో భవతా వంశో పరాశర మహామునీంద్ర మానవానాం మహామునే. మహాముని అంటే ఇక్కడ మహామునీంద్ర మైత్రేయుడు చెప్తున్నాడు అనమాట.
మానవన అంటే ఏమిటి? నీ చేత స్వయంభూమనువు యొక్క సంతతిని గూర్చి వారి వంశ విస్తారం గూర్చి చెప్పబడింది. కారణం చాస్య జగతో, ఈ జగత్తు కారణం విష్ణురేవ సనాతన, కారణం సనాతనైన విష్ణువే అని తెలియజేశావు నువ్వు ఇంతవరకు. కథితో భవతా వంశో మానవానాం మహాముని కారణం చాస్య జగతో విష్ణురేవ సనాతన యచ్చ ఏతద్ భగవాన్ ఆహ ప్రహ్లాదం దైత్య సత్తమం. సరి, భగవాన్ ఆహ అంటే భగవత్ స్వరూప, యచ్చ ఏతత్ అంటే దైత్య శ్రేష్ఠుడైన ప్రహ్లాదుని గురించి వివరించావు కదా. ప్రహ్లాదం దైత్య సత్తమం, దైత్య సత్తముడు అంటే ఏమిటి? శ్రేష్ఠుడండి. దైత్య సత్తం అంటే దైత్య శ్రేష్ఠుడైనటువంటి ప్రహ్లాదుని గురించి వివరించావు కదా. అతనిని దదాహ నా, దదాహ అని కాదండి, దదాహ నా అగ్ని నా అస్త్రైచ్చ క్షుణ్ణ, దదాహ నా అగ్ని నా అస్త్రైచ్చ క్షుణ్ణ సహ సత్యాజ క్షుణ్ణ సత్యాజ జీవితం. అంటే ఇక్కడ అస్త్రాలతో కొట్టబడినా అతడు ప్రాణాలు విడవలేదని చెప్పావే. యశ్చ ఏతద్ భగవానాహ ప్రహ్లాదం దైత్య సత్తమం దదాహన అగ్ని నా అస్త్రైచ క్షుణ్ణ సత్యాజ జీవితం. అంతేకాదు అగ్ని దహించలేకపోయింది. దదాహ నా అగ్ని అంటే అగ్ని ఆయన దహించలేకపోయింది, అగ్ని కాల్చలేదు. అస్త్రముల చేత క్షుణ్ణ అంటే కొట్టబడినా అని అర్థం. క్షుణ్ణ అంటే కొట్టబడిన అంటే పూజ్యులైనటువంటి తమరు దైత్యుల్లో శ్రేష్ఠుల ప్రహ్లాదులు అగ్ని చేత కాల్చబడలేదు, బలంగా ఆయుధాలతో పొడిచిన ప్రాణాలను కోల్పోలేదు అని ఏ మాటలు చెప్పినారో అది జగామ వసు. అంతేకాదు జగామ వసుదా క్షోభం ఎత్ర అబ్ది సలిలే స్థితే. అబ్ది సలిలే అంటే సముద్రం యొక్క నీటిలందు సముద్ర జలాల్లో పడవేస్తే జగామ వసుదా క్షోభం. జగామ అంటే పొందింది. ఏమిటి? భూమి క్షోభించి ఎప్పుడు బంధ బద్ధే. బంధ అంటే తాళ్ళు అనమాట. బంధ బద్ధే అంటే తాళ్లతో బంధించి విక్షిప్త అంగై సమాహత. సమాహత అంటే అవయవాలు సోకేసరికి భూమి ఎప్పుడు ఆ పడవేస్తే గిలెలాడుతూ ఉన్న అతని అవయవాలు సోకేసరికి భూమి క్షోభించి చలించిందని వచించావు కదా. బంధబద్ధే విచలతి విక్షిప్తాంగై సమాహత. ఆ విధంగా నీవు మరి చెప్పావు కదా. ఎక్కడెక్కడైతే ఈ ప్రహ్లాదుడు తాళ్లతో కట్టబడిన వాడై ఇటు అటు కదలాతుండగా అతని యొక్క విక్షిప్తములు అంటే ఏమిటి? దులపరిపించుకున్న శరీర భాగాలతో కొట్టబడినైన వసుధ క్షోభను బాధను పొందింది. విక్షిప్త అంగ సమాహిత అని పాట అయినప్పుడు తదివి శ్లోకంతో అన్వయం అవుతుంది కాబట్టి బంధబద్ధో విచరతి అని పాట అంటే అయినప్పుడు అది వేరు వాక్యంగా పరిగణి. కాబట్టి ప్రస్తుత వాక్య సంబంధంలో మిగిలిన ప్రశ్నలు తేటగా తెలుస్తూనే ఉన్నాయి. ప్రహ్లాదులు తాళ్లతో కట్టివేయబడి నీళ్లలోకి సముద్రంలోనికి త్రోసివేయబడినప్పుడు తన కాలు చేతులు మొదలగు అవయవాలను జాడించినప్పుడును భూదేవత పెద్దదైన మానసిక క్షోభను అనుభవించింది. దెబ్బలు తగిలింది అయ్యిందన్నమాట. ఎవరు? భూమాత. అంతేకాదు ఇంకా ఎటువంటి బాధలు పొందాడు ఆయన? శైలైర్ ఆక్రాంత దేహో, శైలై ఆక్రాంత దేహో అపి. శైలై అంటే శైలం అంటే కొండలు. కొండలను తన ఒంటి మీద ఉంచినా ప్రహ్లాదుడు మరణించలేదని తమరే చెప్పినారు. శైలై ఆక్రాంత దేహో అపి నా మమారచయః పురా. నా మమార అంటే మరణించలేదని తమరే చెప్పినారు కదా. అతని యొక్క మహాత్మ్యము చాలా గొప్పది. త్వయ్యేవ అతీవ మాహాత్మ్యం కథితం యచ్చ ధీమత. త్వయ్యేవ అతీవ మాహాత్మ్యం. అతీవ అంటే చాలా గొప్పది అనమాట. కాబట్టి ఇంత మునిపే ఆ విష్ణు భక్తి తత్పరుని మహాబుద్ధిమంతుని మహాత్మ్యం నీచే మిక్కిలి చెప్పబడింది. కథితం యస్య ధీమత. యస్య అంటే ఏవని యొక్క, ధీమత అంటే బుద్ధిమంతుడు, మహాబుద్ధిమంతుని యొక్క మహాత్మ్యం అంటే మహాత్మ్యము త్వయ్యేవ అతీవ మహాత్మ్యం నీ చేతనే చెప్పబడింది అనమాట. పర్యాయేవ ఏ విషయాన్ని? ఆ ప్రహ్లాదుడు మరణించలేదని, ఈ విధంగా శరీరము ఆక్రమించబడిన కొండలతో వస్తుంది ఆ శరీరం, ఆయన మరణించలేదు అనేటువంటి విషయాన్ని నువ్వే చెప్పావు. తస్య ప్రభావమతులం విష్ణోర్ భక్తిమతో మునే శ్రోతుమిచ్చామి యస్య ఏతచ్చరితం దీప్త తేజస. కాబట్టి
ఓ మహాముని, ఎందుకోసమని ఆ మహానుభావుడిని రాక్షసుల ఆయుధాలు ఆ విష్ణు భక్తుని యొక్క చరిత్రను వినాలని కోరుకుంటున్నాను. శ్రోతుం ఇచ్చామి. శ్రోతుం ఇచ్చామి, శ్రోతం అంటే వినడానికి, ఇచ్చామి అంటే కోరుకుంటున్నాను. శ్రోతం ఇచ్చామి ఏతత్ చరితం దీప్త తేజత. అటువంటి గొప్పదైన ప్రభావాన్ని, అది కూడా తస్య ప్రభావం అతులం విష్ణోహ భక్తిమతో మునే. అంతేకాదు, ఉట్టి ప్రభావమే కాదు, ఆయన సాటి లేని విష్ణు భక్తి అన్నమాట. అట్టి విష్ణు భక్తిని ప్రకాశించు తేజస్సు గల అతని గొప్ప చరిత్రను శ్రోతం ఇచ్చామి ఏతత్ చరితం దీప్త తేజత. దీప్త తేజ అంటే ప్రకాశించు తేజస్సు గల అతని గొప్ప చరిత్రను మరింత వివరంగా వినాలని వినగోరుతున్నాను అన్నమాట అని చెప్పి ఎవరు చెప్పారు? మైత్రేయుడు ఎవరికి? పరాశరుడు చెప్పాడు. అంతేకాదు, ఇంకా కూడా కారణాలు అడుగుతున్నారు. కిం నిమిత్తం అసౌ శస్త్రై విక్షిప్తో దితిజై మునే. దితిజై, దితిజ అంటే ఏమిటి? దితి యొక్క అంటే రాక్షసులు అని అర్థం అండి. ఆ దితిజై మునే, దితి జా అంటే జన్మించిన. దితిజై అంటే ఏమిటి? దైత్యులు అన్నమాట. దితిజై మునే, మునే అంటే ఇక్కడ సంబోధన అనమాట. మునే కిం నిమిత్తం అసౌ, కిం నిమిత్తం అంటే ఏ కారణంచే అతడు దైత్యులచే ఆయుధాలతో శస్త్రై విక్షిప్తో అంటే కొట్టబడ్డాడు. అంటే అతడు దైత్యులచే ఆయుధాలతో ఎక్కువగా కొట్టబడ్డాడు. ఎందుకని? అతడు ధర్మతత్పరుడు చెప్పావు కదా. కిమర్థం చ అబ్దిసల్లే నిక్షిప్తో ధర్మతత్పర. అందులో ఎటువంటి వాడు? ధర్మతత్పరుడు అన్నమాట ఆ మహానుడు. అటువంటి వాడు ఆ మహానుభావుడిని ఎందుకోసమని రాక్షసులు ఆయుధాలతో పొడిచినారు, సముద్రంలో పడవేసినది ఎందుకు? కిమర్థం చ అబ్ది సలిలే. అబ్ది అంటే సముద్రం, అబ్ది సలిలే అంటే ఏమిటి? సముద్రం నీ జలంలో విసిరివేయబడ్డాడు. నిక్షిప్తో ధర్మతత్పర. ఇవన్నీ ఎందుకని ఇలా జరిగినది? సముద్రంలో పడవేసినది ఎందుకు? అతడు ధర్మతత్పరుడు కదా. అంతేకాదు, ఆక్రాంత పర్వతై కస్మాత్ దష్టో మహోరగై. మహా అంటే పెద్ద పెద్ద అని అర్థం అండి. మహాసర్పాలు అనమాట. ఉరగం అంటే సర్పము. మహాసర్పాలచే ఎందుకు కనిపించారు? ఆక్రాంత పర్వతై కస్మాత్. ఆక్రాంత అంటే ఏమిటి? ఆక్రమింపజేశారు. దేనితో? అతన్ని కొండలతో ఎందుకు ఆక్రమించారు? ఆక్రాంత అంటే ఏమిటి? పైన వేయడం అనమాట. మనం పడుకోవాలంటే మన పైన బండలు వేసామనుకోండి, బండలని మనం ఆక్రమిస్తాయి అన్నమాట. ఆ విధంగా అతన్ని కొండలతో ఎందుకు ఆక్రమింపజేశారు? ఆక్రాంత పర్వతై కస్మాత్ అంటే ఎందుకని? ఇలా ఎందుకని? కారణం ఏమిటి? క్షిప్త కిం అద్రి శిఖరాత్ పావక సంచయే. భగవగం పావక సంచయే అంటే భగవగం అంటే మంటలతో, పావక అంటే అగ్ని అంటే భగవగం అంటే మంటలలో ఎందుకు పడవేశారు ఆయన్ని? క్షిప్త కిమ అద్రి శిఖరా, కిమ అద్రి పర్వత శిఖరాల నుంచి కిందకు ఎందుకు విసిరేశారు? ఆక్రాంత పర్వతై కస్మాత్ దష్టో మహోరగై క్షిప్త కిమ అద్రి శిఖరాత్ కిం వా పావక సంచయే. దిగ్దంతినాం దిక్ అంటే దిక్కులండి. దంతి అంటే ఏమిటి? ఏనుగు. తొండ ఉంటుంది కాబట్టి, దంతం ఉంటాయి కాబట్టి దానికి దంతి అంటారు. కాబట్టి దిగ్దంతినాం అంటే దిగ్గజాల యొక్క, దిక్ అంటే దిక్కులు, దిగ్గజాలని దిగ్దంతి అంటారు. దిగ్దంతినాం అంటే ఏమిటి? దిగ్గజాల యొక్క అన్ని దిక్కులను కూడా గజములు మోస్తూ ఉంటాయని మన పురాణాలు చెప్పబడింది. ఆ విధంగా ఆ దిగ్గజాల యొక్క దంత భాగంతో దంత భూమిం సచ కస్మాత్ నిరూపిత అంటే పొడిపించారు. అతన్ని ఎందుకు ఆ విధంగా దంత భాగంతో పొడిపించారు? సంశోషకుడు అంటే ఏమిటి? శోషింపజేసేయండి. నిన్న కూడా అనుకున్నా ఇదే పదం. సంశోషం అంటే ఏమిటి? ఎండబెట్టడం అని అర్థం. మనం ఏదైనా కూడా క్షేమంగా ఉంటే మనం ఏం చేస్తామంటే వెంటనే ఆ సూర్యుని ముందు అంటే గాలి తగిలేలాగా బయట పెడతాం అనమాట. కాబట్టి అటువంటి శోషింపజేసే వాయువును ఆ భయంకరులైన దైత్యులు ఎందుకు ప్రయోగించారు? సంశోషకో అనిలః చ అస్య ప్రయుక్తః కిం మహాసురై. ప్రయుక్త అంటే ఏమిటి? ప్రయోగించారు. కాబట్టి సంశోషకో అనిలః, ఇక్కడ సంశోషకం అంటే ఆయనకి విశేషంగా చెప్పబడింది, వాయువుకి విశేషంగా చెప్పబడింది. కాబట్టి శోషింపజేసే వాయువును కాబట్టి సుడిగాలుతో ఊపిరాడకుండా చేసింది దేని వలన?
కృత్యాం చ దైత్య గురవో యుయుజుహు తత్ర కిం మునేః యూజుహు తత్ర. అంతేకాదు కృత్యాం చ అన్నారు. కృత్య అంటే ఏమిటి? కృత్యను సృష్టించి, అంటే రాక్షస గురువులు చేతబడి చేసి చంప ప్రయత్నించింది అనమాట. కాబట్టి ఈ విధంగా వారు కూడా, ఈ రాక్షస గురువులు కూడా కృత్యను సృష్టించి ఎందుకు వదిలారు? శంబరశ్చాపి మాయానాం సహస్రం కిం ప్రయుక్తవాన్. శంబరాసురుడు ఎవరైతే వేల కొలది మాయలను ప్రయోగించగలుగుతాడో అతని చేత అటువంటి మాయలను కూడా ఆయన ఎందుకు ప్రయోగించాడు అని హాలాహలం విషమహో దైత్య సూదై మహాత్మన. దైత్య సూదై అంటే వంటలవారైనటువంటి రాక్షసులు అయ్యో ఆ మహాత్ముని వధించాలని కస్మాత్ దత్తం వినాశాయ. దత్తం అంటే ఇవ్వబడింది. చంపేందుకోసము ఆ విషాన్ని, అలాహల విషం ఎందుకు తినిపించారు? యత్ జీర్ణం తేన ధీమత. అదృష్టవశాత్తు దాన్ని ఆ ధీమంతుడు యత్ ఏదైతే జీర్ణం తేన ధీమత, ఆ యొక్క మాయావి అయినటువంటి సంబరుతన విద్యను ప్రయోగించినది దేని గురించి? హలాహలం అనేటువంటి విషయాన్ని దైత్యపాచకులు వడ్డించింది ఏ అకృత్యాన్ని పాల్పడినాడని అని ప్రశ్నించాడనమాట మైత్రేయుడు. కాబట్టి శైలైరాక్రాంత దేహో అపి న మమారచయ పురా త్వయేవాతీవ మహాత్మ్యం కథితం యస్య ధీమతః తస్య ప్రభావమతులం విష్ణోః భక్తిమతో మునే శ్రోతుమిచ్ఛామి యస్య ఏతత్ చరితం దీప్తతేజతః కిం నిమిత్తమసౌ శస్త్రైర్విక్షిప్తో దితిజైర్మునే కిమర్థం చ అబ్ధిసలిలే నిక్షిప్తో ధర్మతత్పరః ఆక్రాంతః పర్వతై కస్మాద్ దష్టో మహోరగై. దష్ట అంటే కరిపించడం అండి, అంటే పాము కాటు అన్నమాట. దష్ట అంటే కస్మాత్ దష్టో మహోరగై. మహోరగ అంటే మహాసర్పాలతో ఎందుకు కరిపించారు? క్షిప్త కిమత్రి శిఖరాత్. పర్వత శిఖరాల నుంచి కిందకు ఎందుకు విసిరివేశారు? కింవా పావక సంచయే. అంటే మంటల్లో ఎందుకు పడవేశారు? దిగ్ధంతినాం దంతభూమిం సచ కస్మాన్ నిరూపిత సంశోషకో అనిలశ్చాస్య ప్రయుక్త కిం మహాసురై కృత్యాం చ దైత్య గురవో యుజుహు తత్ర కిం మునే శంభురశ్చాపి మాయానాం సహస్రం కిం ప్రయుక్తవాన్ అలాహలం విషమహో దైత్యసూదైర్మహాత్మనః కస్మాత్ దత్తం వినాశాయ యజ్జీర్ణం తేన ధీమత ఏతత్సర్వం మహాభాగా ప్రహ్లాదస్య మహాత్మనః చరితం శ్రోతుమిచ్చామి మహాత్మ సూచకం. ఏతత్సర్వం ఇదంతా కూడా మహాభాగుడా ఈ వృత్తాంతాన్ని ప్రహ్లాద చరిత్రను తెలుసుకోవాలని కోరికతో ఉన్నాను. అది కూడా ఎలాంటిది? మహాత్ముని వినిపించండి. మహాత్మ్యము అంటే ఏమిటి? చాలా గొప్పదైనటువంటి మహాత్మ్యమును వినిపించండి. కాబట్టి మహాత్ముని ప్రస్తుని యొక్క చరిత్ర సర్వస్వాన్ని, ఆ అద్భుతమైన మహాత్మ్యాన్ని సూచించే వృత్తాంతాన్ని సంపూర్ణంగా వినగోరుతున్నా. చరితం శ్రోతుం ఇచ్చామి మహాత్మ్య సూచకం నహి కౌతూహలం తత్ర యద్దైత్యైర్నహతో హిదః అనన్య మనసో విష్ణు కహ శక్నోతి నిపాతనే. దైత్యులు ఆ ప్రహ్లాదుని చంపలేకపోవడానికి ఏమిటని కాదు నాకు ఏర్పడిన కుతూహలం. నహి కౌతూహలం తత్ర యత్ దైత్యై నహతో హి సహ. అంటే ఆయన్ని ఎందుకు చంపలేకపోయాడు అనేటువంటి తెలుసుకోవాలని కోరిక కాదు నాకు, ఏమిటని కాదు నాకు ఏర్పడిన కుతూహలం. మరి విష్ణువునందు మాత్రమే అనన్య మనసో విష్ణు, అనన్య మనసో విష్ణవు. అన్యం అంటే అనన్యం అంటే ఏమిటి? వేరెవరి కాదన్నమాట. అన్యులను కాదు అంటే వేరెవరిని కూడా ఆలోచించడం లేదు మనసులో ఎప్పుడు కూడా విష్ణుమూర్తిని. అటువంటి అనన్య మనసో విష్ణు కహా శక్నోతి నిపాతని. అన్య విషయములపై మనసు లేని వారిని పడగొట్టడానికి ఎవడు సమర్థుడు కాగలడు? విష్ణు కహ శక్నోతి అంటే ఏమిటి? చేయగలడు అని అర్థం. సామర్థ్యం గలవాడు. దేనికి? నిపాతనే, పడగొట్టడానికి. నిపాతనం అంటే పడగొట్టడం అంటే ఏమిటి? ఆ విష్ణు భక్తి, విష్ణు తత్పరుడైనటువంటి, అది కూడా ఎటువంటిది? అనన్య మనస. వేరెక్కడ మనసు లేదు ఆయనకి. ఎల్లప్పుడూ కూడా ఆ విష్ణుమూర్తి గురించి ఆలోచించేటువంటి అటువంటి మనసు లేని వారిని, మనస్సు లేని వారిని అంటే దేంట్లో మనసు? అన్య విషయంపై మనస్సు లేని వారిని పడగొట్టడానికి ఎవడు సమర్థుడు కాగలడు? తస్మిన్ ధర్మపరే నిత్యం కేశవారాధన ఉద్యతే స్వవంశ ప్రభవై దైత్యై కర్తం ద్వేషో అతి దుష్కర. తస్మిన్ ధర్మపరే నిత్యం. అది కూడా ఆయన ఎటువంటి వాడు? ఆయన చనిపోయినప్పుడు కారణం ఏమిటో తెలుసుకోవాలని కుతూహలం వాళ్ళకు పుట్టలేదా?
విష్ణువునందే తన మనస్సును ఉంచి ఇతరం లేని ఏ వస్తువును కోరని ఆ బాలునిపై ఇన్ని ఘోరాలు. అసలు ధర్మపరుడు కదా, ఎల్లప్పుడూ కేశవుని ఆరాధించడమే మిక్కిలి ప్రయత్నం చేసేవాడు కదా. అతని వంశంలోనే పుట్టిన దైత్యులు అంత చేరానటువంటి విద్వేషం అతనిపై ఎందుకు కనబరిచారు? స్వవంశ ప్రభై దైత్యై, వీరెవరో కాదు, ఇంటి వాళ్లే అనమాట. అంటే స్వవంశ ప్రభావి అంటే తన వంశంలో పుట్టిన వారే దైత్యై కర్తం ద్వేషం అతి దుష్కర, మామూలు ద్వేషం కాదండి. ఇటువంటి అందులో కన్న కుమారుణ్ణి అంతరి ఆ విధంగా హింసించడం అనేది చాలా క్రూరమైనటువంటిది అనమాట. కానీ అటువంటి క్రూరమైన కార్యానికి పురిగొల్పినటువంటి కారణాలు ఏమిటి? తస్మిన్ ధర్మపరే నిత్యం కేశవాదన ఉద్ధతే ధర్మాత్మని మహాభాగే విష్ణుభక్తే విమత్సరే దైతేయై ప్రవృతం కస్మాత్ తన్మయా ఆఖ్యాతుమర్హతి తన్మాం ఆఖ్యాతుం తన్మాం ఆఖ్యాతం, నాకు తెలియపరచవలసినది. ఆఖ్యాతం అర్హసి. అర్హసి అంటే ఏమిటి? నీవు చెప్పవలసినటువంటి వాడు అని అర్థం. అర్హసి అంటే ఆయన ధర్మపుడు ఎల్లప్పుడూ కేశవుడిని ఆరాధించడంలోనే పొద్దుపుచ్చుకునేవాడు కదా. ఇంతటి ఉత్తముడు తమ కులంలో పుట్టినందుకు సంతోషించాలి కానీ ద్వేషించాలనుకుంటే సాధ్యమవుతుందా? ధర్మాత్ముడు మహాభాగుడు విమత్సరుడు అయినటువంటి విష్ణు భక్తుని యందు దైత్రేయులు మారణ హోమానికి పూనుకున్నారంటే బలీయమైన కారణం ఏమిటో వివరించండి. ఇట్టి మహాత్ములు తమ పక్షానికి చెందిన వారు ఎవరు శత్రువులైనా దెబ్బకొట్టడానికి పూనుకోరు. ప్రహరంతి మహాత్మానం విపక్షాభిన ఈదృశే. ప్రహరంతి అంటే కొట్టడం అండి. ప్రహరంతి మహాత్మానం విపక్షాభిన ఈదృశే. కాబట్టి ఇటువంటి సుగుణాలతో కూడుకున్న వారిని సాధువును గుణై సమన్వితే సాధౌ కిం పునర్య స్వపక్షజ. మహాత్ములైన బట్టి ప్రతిపక్షం వారు కూడా కొట్టి హింసించరు కదా. మరి స్వపక్షంలోని వారిని గురించి చెప్పేది ఏమిటి? గుణై సమన్వితే సాధౌ కిం పునర్య స్వపక్షజ. స్వపక్షజ అంటే జన్మించినవాడు. స్వపక్షజ అంటే ఏమిటి? మన కులంలో జన్మించినవాడు, మనతోనే మన వంశంలో జన్మించినవాడు, మనవాడే అన్నమాట. ఇప్పుడు ఇటువంటి సద్గుణాలు ఉన్నటువంటి వారు వారిని సాధువును మహాత్ములైనటువంటి ప్రతిపక్షం వారు కూడా కొట్టి హింసించరు. ఎందుకంటే మనం కూడా చూస్తుంటామండి లోకంలో కూడా కాస్త మంచి వారిని కాస్తో కూస్తో గౌరవిస్తాడు. ఇంకా కూడా ఉన్నది అది. అంటే కొంచెం దుర్భాషలు ఆడినా కూడా కాస్త డిగ్రీ తక్కువగా ఉంటుంది అనమాట. మన కట్టు బొట్టు చూసి సరే ఏదో బాపునోడు పోయి వదిలేద్దాం అనిపిస్తుంది అనమాట. కానీ తిట్టకుండా మానరు. ఆ కోపంలో ఏదో 4 మాటలు అంటారు. కానీ వేరే వాడిని అయితే 8 మాటలు అంటారు, మనకి 4 అంటారు. ఎందుకంటే కాస్త ఏదో సంస్కారవంతుడుగా కనబడుతున్నాడు కదా అని చెప్పి అనమాట. మనం ఏదైనా సంస్కారం కనిపించే విధంగా మనం ప్రవర్తిస్తే దానికి తగ్గట్టుగానే మనకి ఏదైనా ఇటువంటి సందర్భాల్లో ప్రతీకార చర్యలు ఎవరైనా ఉంటే కూడా ఎదుటి వాటిది కొంచెం ఇంటెన్సిటీ తక్కువ ఉంటుంది అనమాట. అది ఇక్కడ ఆ విధంగా ఇటువంటి వాడిని ప్రతిపక్షాల్లో ఉండేటువంటి వాడు కూడా బాధించరు కదా. మరి దానిని ఏ విధంగా స్వపక్షంలోని వారిని గురించి ఇంకా చెప్పేది ఏమిటి అంటే ఏమిటి? అసలు ఏ విధంగా ఇతన్ని హింసించారు, ఎందుకు కారణం ఏమిటి? ఇదంతా కూడా ఏతత్ కథ్యతాం సర్వం విస్తరాన్ ముని సప్తమా. ముని సప్తమా అంటున్నాను అంటే ఏమిటి? ఓ ముని సప్తమా, అటువంటి ఈ ప్రహ్లాద చరిత్రను మొత్తము నాకు వినిపించగలరు అని మైత్రేయుడు కోరినాడు అనమాట. దైత్యేశ్వరస్య, దైత్య ఈశ్వరస్య అంటే దైత్యులలో ఈశ్వరుడైనటువంటి, ఈశ్వరుడు అంటే శ్రేష్టమైన అనేటువంటి అర్థంలో ఉంటాయి. ఈశ్వరుడు శ్రేష్టమైన ప్రహ్లాదుని యొక్క చరిత్రను సంపూర్ణంగా ఆలకించాలనుకుంటున్నాను. చరితం శ్రోతం ఇచ్చామి, కోరుకుంటున్నా. అది కూడా ఎట్లా? అశేషత, ఏం వదిలిపెట్టకుండా అనమాట, పూర్తిగా వినాలని కోరుకుంటున్నాను అని చెప్పి మైత్రేయుడు పరాశరుడిని అడగటం అనమాట. కాబట్టి ఈ విధంగా ఈ చాలా చిన్న